కరీంనగర్ జిల్లాలో చెక్ డ్యాంలు కూలిపోతున్న ఘటనలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా పెద్దపల్లి జిల్లా మంతెని మండలం అడవి సోమనిపల్లి వద్ద నిర్మించిన డ్యాం కూలిపోవడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ముఖ్యంగా నిన్న సాయంత్రం అక్కడికి మాజీ ఎమ్మెల్యే పుట్టమధు తన బృందంతో పాటు వెళ్ళి పరిశీలించారు. అది కాంగ్రెస్ వాళ్ళు కావాలనే కూల్చివేశారని చెప్పేసి ఇప్పుడు ఇది రాజకీయ రంగు పులుముకున్నది. ఈ క్రమంలో పుట్టమధు నిన్న అక్కడికి వెళ్ళి మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావుతో వాట్సాప్ కాల్లో వీడియో కాల్ చేసి మాట్లాడించారు. అదంతా కూడా చూపించారు. అయితే త్వరలోనే అక్కడికి వచ్చి తాను కూడా పరిశీలిస్తానని చెప్పేసి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ నాసిరకం నిర్మాణాల వల్లే ఈ చెక్ డ్యాంలు కూలిపోతున్నాయని చెప్పేసి ఆరోపిస్తుంది. మొత్తంగా ఇది ఒక రాజకీయ రంగు పులుముకుంది. మనం కొద్ది రోజుల క్రితమే చూస్తే కనుక హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నేతృత్వంలో మాజీ మంత్రి హరీష్ రావు బృందం అంతా కూడా తనుగుల వద్ద నిర్మించిన మానేరు చెక్ డ్యాం కూలిపోవడం, అక్కడికి వెళ్ళడం, వాళ్ళంతా పరిశీలించడం చూసాము. అది పెద్ద ఎత్తున కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఒక రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలకు తెరతీసింది. అది ఇప్పటికీ కూడా వివాదం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా మా బీఆర్ఎస్ చేసిన ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ఇరిగేషన్ అధికారి కూడా అదెవరో పేల్చివేశారన్నట్టుగా చెప్పడంతో మొత్తంగా వివాదాస్పదంగా మారింది. అటు ఓదెల మండలం గుంపులో, అదేవిధంగా ఇటు జమ్మికుంట మండలం తనువులకు మధ్యలో నిర్మించిన ఆ చెక్ డ్యాము కూలిపోవడం అనేది పూర్తిగా వరద ప్రవాహం వల్లనే అని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపించింది. మొత్తంగా ఎవరి ఆరోపణలు నిజం అనేది తేలకముందే మరొక చెక్ డ్యాం కూడా మంతెని మండలం అడవి సోమనిపల్లిలో ఈరోజు కూలిపోవడంతో మొత్తంగా రైతులైతే ఈ రాజకీయ కొట్లాటలో మొత్తంగా నలిగిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా నాసిరకం నిర్మాణాలు చేయడం వల్ల, కొట్టుకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయా, లేక ఎవరైనా ఇసుక మాఫియాకు సంబంధించిన వాళ్ళు దీన్ని కూలగొడుతున్నారా అనే ఒక అనుమానాలు అయితే నెలకొన్న నేపథ్యంలో దీనిపైన పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలనే ఒక డిమాండ్ కూడా మనకు జిల్లాలో వినిపిస్తుంది.